అందరికీ నమస్కారం అండి. 2024 మే 13న మన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగడం అందరికీ తెలిసిన విషయమే. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మందికి పెన్షన్స్ ఇవ్వకుండా పెన్షన్ పోర్టల్ అనేది క్లోజ్ చేశారు. ఈ గత సంవత్సరాల కాలం నుండి కూడా మనకి స్పౌస్ పెన్షన్స్ తో పాటు లివరు, కిడ్నీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, అదేవిధంగా తలసేమియా, నెక్స్ట్ ఫుల్లీ డిజేబుల్డ్ అంటే మంచాన పరిమితం అయిపోయిన ఇలాంటి పెన్షన్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరుగుతుంది. ఇది మాత్రం గొప్ప విషయమే. కానీ వీటితో పాటు చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయి. విడో పెన్షన్స్ అంటే భర్తకి పెన్షన్ లేకుండా ఆ భర్త చనిపోతే ఆ భార్యకి ఇచ్చే పెన్షన్, డిజేబిలిటీ వికలాంగులు, సింగిల్ ఉమెన్, ఒంటరి మహిళ పెన్షన్స్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఫిషర్మెన్, డబ్బు కళాకారులు, గీత కార్మికులు, ఇలా చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్హత ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఈ సంవత్సరంన్నర కాలం నుండి కూడా వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ చేయలేదు. ఎవరికైనా అర్హత వచ్చిందనగానే పెన్షన్ అప్లై చేసుకోవడానికి పోర్టల్ ఓపెన్ అయితే మనం వాళ్ళకు అప్లై చేయగలం. పెన్షన్ అప్లై చేస్తేనే ఇంకా పెన్షన్ మంజూరు అవుతుంది. గత ప్రభుత్వ కాలంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న పెన్షన్స్ కూడా మంజూరు కాకుండా అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న పెన్షన్స్ కూడా ఎవరైనా వాళ్ళ భర్త చనిపోయే టైంకి ఆ భర్తకి పెన్షన్ ఉంటే మాత్రం ఆ పెండింగ్లో ఉన్న కొన్ని పెన్షన్స్ మాత్రం ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం అయితే మాత్రం స్పౌస్ పెన్షన్స్ భర్తకు ఉండి ఆ టైంకి భర్త పెన్షన్ పొందుతూ చనిపోతే ఆ పెన్షన్ని తన భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా కాకుండా అర్హత ఉన్న మిగతా పెన్షన్ హోల్డర్స్ అందరికీ కూడా పెన్షన్ మంజూరు అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారని, ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మాదిరిగా 6 నెలలకు ఒకసారి మీరు పెన్షన్స్ మంజూరు చేస్తే చాలామంది పేదవాళ్ళకి మేలు జరుగుతుందని మీ అందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని ఏదో ఒక పార్టీ పరంగా కాకుండా, ఏదో పార్టీని కించపరిచే విధంగా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఎలాంటి వారు ఎంతో మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయాలి. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వాలి. కాబట్టి పెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వాలంటే కూటమి ప్రభుత్వం వారికి ఈ సమస్య తెలియాలి. తెలిసే విధంగా మీరు అందరూ కూడా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తారని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది.